ఏపీలో మరికొన్ని రోజుల్లో రాక్షస పాలన పోయి అభివృద్ధి పాలన వస్తుందని కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు హరీష్ మాధుర్, బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట మండలంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేక దీనస్థితిలో ఉన్నారని తెలిపారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రినే రౌడీగా మారాడని, గతంలో ఎప్పుడూ ఇలాంటి సీఎం లేరన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం రంగులు మార్చారని వారు అన్నారు. ఆనాడు అధికారంకి వచ్చే ముందు ఈయన అన్నీ చేసి పెడతా అన్నాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పాడు. అన్నీ నేను చేసి పెడతా అన్నాడు. జాబ్స్ ఇప్పిస్తా అన్నాడు, లేకపోతే ఉద్యోగాలు కంపెనీస్ తీసుకొస్తా అన్నాడు, ఆదాయం సృష్టిస్తా అన్నాడు. ఇదే ముఖ్యమంత్రి. పోలవరం పూర్తి చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి పూర్తి చేస్తా అన్నారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈరోజు 5 సంవత్సరాలు పూర్తే ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయలేదు. ఈరోజు అమరావతి పూర్తి అవ్వలే. పోలవరం గురించి కూడా అనేక అంశాలు అధికారం వచ్చిన తర్వాత మాట్లాడారు. 22కి అయిపోద్ది అన్నారు, 21కి అయిపోద్ది అన్నారు, 23కి అయిపోద్ది అన్నారు. ఇప్పుడు సుమారు 5 సంవత్సరాలు పూర్తయ్యాయి, కానీ అది ఎక్కడి వరకు మా ప్రభుత్వ హయాంలో పూర్తయిందో అక్కడ అలాగే ఉండిపోయింది. ఇలాంటి మాయమాటలు చెప్పడం తప్పించి ఈ రోజు వరకు కూడా ప్రజలను ఆదుకోలే. యువతని 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక మాయమాట చెప్పారు. మొదటి